హే హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రంజిత్ అండ్ వీల్స్. యాక్చువల్గా ఇవాళ నేను అంటే సిడ్నీలో ఒక చిన్నది అంటే నాకు కూడా చాలా ఎగ్జైటింగ్ ఉంది. మొన్న మన బ్రదర్ హాయ్ బ్రో హాయ్ పేరు సాయి కృష్ణ ఫ్రమ్ హైదరాబాద్ బట్ బీన్ ఇయర్ 14 years అవుతుంది. 14 years అవుతుందా? గాడ్. సో బ్రో అయితే నేను మొన్న వచ్చింది అన్నట్టు మీటప్కి. సో దట్ తనది ఈ కార్ గురించి చెప్పి బ్రో, నాకు జీరో నాలెడ్జ్. దిస్ ఈస్ టెస్లా మోడల్ Y. కరెంట్ గా ద మోస్ట్ పాపులర్ కార్ ఇన్ ఆస్ట్రేలియా. ఓకే, మోస్ట్ సోల్డ్ కార్. సో బూట్ స్పేస్ ఎక్కువ ఉంటుంది, అంత ఎక్కువ ఉంటుంది, అండ్ ఆల్సో ఫుల్ ఎలక్ట్రిక్ అండ్ ఆల్సో వెరీ వెరీ అడ్వాన్స్డ్ కార్ కంపేర్ టు ద నార్మల్ కార్స్. సో ఇదేంటి అని అంటే దీనిలో లైక్ సెల్ఫ్ డ్రైవ్ అది కూడా ఉంటుందంట. సో ఓకే, చాలామంది చూస్తుంటారు, బట్ నేను ఎప్పుడు ఎక్కలేదు అండ్ నేను ఎప్పుడు చూడలేదు. అసలు ఎట్లుంటుంది ఏంటిదో చూద్దాము. అండ్ కొన్ని వేరే కంట్రీస్లో సెల్ఫ్ డ్రైవ్ కార్లు అంటే కొన్ని సెల్ఫ్ డ్రైవ్ కార్లు అండ్ కొన్ని లైక్ పెద్ద పెద్ద కంట్రీస్లో, నేను దుబాయ్ లాంటి కంట్రీస్ అనుకుంటా, సో ఆ డ్రైవర్ లేకుండా కొన్ని వీడియోలు చూశాను. సో దట్ అది ఎట్లుంటుంది అని చెప్పేసి చాలా ఎగ్జైటింగ్ ఉండే నాకు కూడా. అండ్ ఇదే ఆ కారు. సో ఒకసారి పోదాము. నెంబర్ ప్లేట్ ఎందుకు లేండి, చాలా ఫస్ట్ డోర్ తీయాలంటే ఇట్లా వస్తారన్నారు. ఒత్తి లాగుడే. ఇప్పుడు ఇలా కూడా తీస్తున్నారు. సో కంపల్సరీ ఏ కార్లోకి వెళ్ళినా అది పెట్టుకోవాలి, సీట్ బెల్ట్ లాంటివి. లేదనుకోండి ఇక్కడ అసలు ఒప్పుకోరు. అండ్ ఇంకొకటి ఇప్పుడే కాదు, ఫస్ట్ రోడ్ మీదకి వెళ్ళినాక ఇక్కడ ప్రతిదానికి స్క్రీన్ ఉంటుంది. స్క్రీన్కి లాక్ కూడా ఉంటుంది. ఆ లాక్కి మామూలుగా మొబైల్ ఓపెన్ చేయాలంటే ఎట్లయితే లాక్ చేయాలో అట్లా లాక్ తీయాలి. తర్వాత సో మొత్తం అన్ని కంట్రోల్స్ అన్ని దీంట్లోనే ఉంటాయి. సో ఇప్పుడు నీకు ఏమన్నా లైటింగ్ కానీ మిర్రర్స్ కానీ సెట్ చేసుకోవాలంటే మిర్రర్ సెట్ చేయాల్సి కానీ మిర్రర్ సెట్ చేసుకుని ఈ ప్యానల్స్ తోని అది అక్కడ మూవుతుంది, అప్ అండ్ డౌన్ అవుతుంది. లెఫ్ట్ రైట్ కంట్రోల్. సో స్టీరింగ్ కావాలంటే స్టీరింగ్ కంట్రోలింగ్ కూడా దీంట్లో వచ్చేది. స్టీరింగ్ కొట్టి స్టీరింగ్ పొజిషన్ అప్ అండ్ డౌన్, స్టీరింగ్ పొజిషన్ అప్ అండ్ డౌన్, స్టీరింగ్ పొజిషన్. సో గ్లో బాక్స్ కూడా అక్కడ గ్లో బాక్స్ ఓపెన్ అవ్వాలంటే ఇక్కడ బటన్. ఇక్కడ ఏమైనా బాక్స్, దీన్ని గ్లో బాక్స్ అంటారని ఇప్పుడే తెలిసింది. గ్లో బాక్స్ అంటారు. ఎప్పటికి వచ్చి తీసుకునేదా 15 గ్లో బాక్స్. ఇంకా డైనామిక్స్ అంటే కార్ ఎలా నడపాలన్నది. సో నార్మల్ మోడ్ కానీ స్పోర్ట్ మోడ్ కానీ. స్పోర్ట్ మోడ్ అంటే కొంచెం ఫాస్ట్ వెళ్తుంది. ఓకే. సో ఛార్జింగ్ ఛార్జింగ్ ఎంత పర్సెంటేజ్ ఉందని తీసుకున్నా. ఆటో పైలట్ అంటే సెల్ఫ్ డ్రైవింగ్, ఆల్ ఫీచర్స్ నీకు సెట్టింగ్స్ ఎలా కావాలి అని సెట్ చేసుకోవచ్చు. నీకు స్పీడ్ ఎంత వెళ్ళాలి, కరెంట్ స్పీడ్ లిమిట్ సెట్ చేసుకోవాలా, ఇవన్నీ చూపిస్తాను డ్రైవ్ చేసేటప్పుడు. అండ్ దెన్ ఇంకా లైట్స్, ఇంకా మిగతా అన్ని ఫీచర్స్ కూడా దీంట్లో చేసుకోవచ్చు. మ్యాప్స్ కూడా వస్తుంది. మ్యాప్స్ కూడా పెట్టుకుంటే మ్యాప్స్ వస్తుంది. కింద కొన్ని కంట్రోల్స్, నీకు ఏమైనా ఫేవరెట్ ఏమైనా ఉంటే కింద కంట్రోల్స్. అండ్ ఇంకా ఇక్కడ ఇది టంక్ ఓపెన్ చేయాలంటే ఓపెన్ ప్రెస్ చేస్తే ప్రెస్ చేస్తే ఇంకా ఓపెన్ అవుతుంది. మళ్ళీ క్లోజ్ చేస్తే క్లోజ్ అవుతుంది. సో దీనికి ఇంకో స్పెషాలిటీ ఏంటంటే ఫ్రంట్ కూడా బూట్ ఉంటుంది. ఇంజిన్ ఉన్నది కాబట్టి ఫ్రంట్ కూడా బూటే. బూట్ అంటే మనకి ఏమంటారు, డిక్కీ లాగా ముందర పెట్టుకోవచ్చు. డిక్కీ చూపిస్తారు. మళ్ళీ ఇది ఓపెన్ చేయాలంటే జస్ట్ బటన్, ఇది ఓపెన్ చేయాలి బటన్. అది చూసాను. ముందులాగే డిక్కి పెట్టుకోవడం ఇదే ఫస్ట్ టైం చూస్తున్నా. ముందు ఇంజన్ ఉండదు కదా, ఇంజన్ అంతా కిందే ఉంటుంది. సో మనకి ఫ్రంట్ బ్యాక్ అంతా బూట్ స్పేస్ మొత్తం అంతా చాలా లగేజ్ పెట్టుకోవచ్చు. సో ఇక్కడ చూడండి, ఇది పోతా ఉంటే ఎక్కడ కార్ ఉంది ఏంటిది అని చెప్పేసి చూపెడుతుంది. సో మొత్తం 7 కెమెరాలు ఉన్నాయి చుట్టూతా. సో రైట్ ఇండికేటర్ వేస్తే రైట్ ఇండికేటర్ కూడా కెమెరా చూపెడుతుంది మనకి. ఇక్కడ కార్లు మధ్యలో దారి చూసుకుంటుంది అదే. సో కార్లు
ముందుది కూడా వీళ్ళు దానికి మనుషులు. కార్ వెనకాల కార్ కూడా ఎట్లా కనబడుతుంది దానికి? మొత్తం చుట్టూ కెమెరాలు ఉన్నాయి కాబట్టి కెమెరాతో పిక్ చేసుకుంటుంది. సో కార్లు, ట్రక్కులు, మనుషులు, సైకిళ్ళు అక్కడ అది పోతాంటే అవి పోతాంటే సప్న చెప్పి పెడతాను. స్టార్ట్ చేయొచ్చు. ఎన్ని కార్లు పోతానే చూడండి. ఇదైతే ఇక లైన్ చేసుకొని పోద్దా? అయితే లైన్ చూసుకొని ఆన్ చేస్తే పక్క పొంటి పోతుందా చూద్దాం. పోయింది. సో 1, 2 ఆన్ చేస్తే అదే వెళ్ళిపోతుంది. బ్లూ లైన్స్ వచ్చాయి కదా, బ్లూ లైన్స్ వస్తే అదే ఆటోమేటిక్గా చూసుకుంటూ నేను చూసుకుంటూ స్టీరింగ్ అదే తిప్పుకుంటుంది. అదే తిప్పుకుంటాను. స్టీరింగ్ అదే తిప్పుకుంటుంది. యూ డోంట్ హావ్ టు వరీ. బ్రేక్ అంత యాక్సిలరేషన్ ముందు కార్నితో అడ్జస్ట్ చేసుకొని లేన్ల మధ్యలో సడన్ గా బ్రేక్ వేస్తే గ్యాప్ ఉంటుంది కదా, గ్యాప్ తో కంట్రోల్ చేసుకుంటుంది. బట్ ఆల్ ద టైమ్ చేతులు ఉండాలి, రెడీగా ఉండాలి ఎమర్జెన్సీగా. ఓకే, ఏమైనా యాక్సిడెంట్ అప్పుడు ఏమన్నా యాక్సిడెంట్, ఎందుకంటే నా మీదే ఉంటుంది, ఐఎమ్ లయబుల్. సో కానీ చూస్తూ ఉండాలి, అటు ఇటు ఏం తిరగకుండా చూస్తూ ఉండాలి, ముందే చూస్తూ ఉంటూ స్టీరింగ్ ని కరెక్ట్ కంట్రోల్ లో ఉండాలి. ఇప్పుడు కార్ పెద్ద వెహికల్ ఉంది ముందట, ఇప్పుడు మీరు ఏమైతే చేస్తలేరు, సో సడన్ గా ఏమైనా ట్రాఫిక్ లైట్లు పడితే దానికి ఎట్లా వెళ్తుంది? ముందర ఆగిన దాన్ని బట్టి అవుతుందా? ట్రాఫిక్ లైట్స్ కావాలంటే ఇంకో అప్గ్రేడ్ ఏదో ఉంటుంది, అది ట్రాఫిక్ లైట్స్ దగ్గర కూడా ఆగుతుంది. సో ఐ జస్ట్ గాట్ ద ఆటో పైలట్. ఆటో పైలట్ ఏంటంటే లేన్ చూసుకుంటూ ముందు కారు ఎలా ఉంటే అది బ్రేక్ వేసుకుంటూ ఉంటుంది. ఇప్పుడు వాడు వెళ్ళిపోయాడు అనుకో, వాడు వెళ్ళిపోతే ఇంకో కార్ దగ్గరికి వెళ్తుంది, ఈ స్పీడ్ మ్యాచ్ అవుతుంది అంతే. ముందర ఏ కార్ లేకుంటే ఈ స్పీడ్ మ్యాచ్ అయ్యి ఈ స్పీడ్ లో వెళ్తుంది. ఓకే. సో ఇప్పుడు వాడు అక్కడ రెడ్ లైట్ వచ్చింది ఆగిలే కదా, సో ఈ కార్ ని మ్యాచ్ చేసుకుంటూ స్టీరింగ్ చేసుకుంటూ వాడు బ్రేక్లు నేనేట్లే అదే చేస్తుంది మొత్తం, నేనేం చేయట్లేదు. మీరు వెనక పోయి కూర్చుంటే అట్లా కూర్చోడానికి ఉండదుగా, ఉండదు అసలు ఉండదు. ఎందుకు? లీగల్ గా నేను చూస్తూ ఉండాలి, దాన్ని పట్టుకొని ఉండాలి. కొన్ని కంట్రీస్ లో అట్లా ఉంటది కదా. ఆస్ట్రేలియాలో ఇంకా రాలేదు. సో కొన్ని యుఎస్ లాంటి కంట్రీలో డ్రైవర్ లేకుండా టాక్సీలు ఉన్నాయి, అలాంటి ఉన్నాయి, కానీ ఇక్కడ లేదు, ఆస్ట్రేలియాలో లేదు, ఇంకా రాదు, ఇంకా స్టార్ట్. అది ఇదే టాక్సీయా? ఇదిగా టెస్లా కాదు, వేరే కంపెనీస్ వాళ్ళు స్టార్ట్ చేశారు. టెస్లా కూడా ఇస్ ఆల్సో స్టార్టింగ్. ఇప్పుడు కొంచెం డ్రైవింగ్ కొత్త వాళ్ళకి ప్రాబ్లం ఇట్లా ఇది ఈజీగా ఉంటుంది కదా, అంటే డ్రైవింగ్ వచ్చి ఉండాలి 100%. పర్ఫెక్ట్ రాని వాళ్ళకి డ్రైవింగ్ పర్ఫెక్ట్ టెస్ట్ అదంతా ఉండి, కానీ డ్రైవింగ్ ఫస్ట్ మన దగ్గర డ్రైవింగ్ ఎట్లా ఇస్తారు తెలుసు కదా, లైసెన్స్. అట్లా కాదు, అట్లా లైసెన్స్ తీసుకున్నాడు, వాళ్ళకి నడపరాదు, బట్ దీన్ని యూజ్ చేసుకుంటే ఈజీగా. సో నీకు అక్కడ ఇండియా నుంచి లైసెన్స్ తెచ్చుకున్నా ఇక్కడ ఎగ్జామ్ రాసి మళ్ళీ టెస్ట్ ఇచ్చి పాస్ అవ్వాలి. సో టెస్ట్ అప్పుడు అది కొంచెం హార్డ్గా ఉంటుంది, అంటే పట్టేస్తారు, డ్రైవింగ్ రాకపోతే తెలిసిపోతుంది వాళ్ళకి. సో పర్ఫెక్ట్ గా 100% డ్రైవింగ్ ఉంటేనే వాళ్ళు యాక్సెప్ట్ చేసి లైసెన్స్. ఇప్పుడు అది అదంతా అదే కదా, నేనేం తిప్పుకుంటాను, స్టీరింగ్ కూడా లైన్ మధ్యలో తిప్పుకొని ఈ కార్ల మధ్యలో చూసుకుంటూ వెళ్తుంది. కానీ ఎట్టి పరిస్థితుల్లో ఇది స్పీడ్ మాత్రము దాటదు కదా, లిమిట్ దాటదు. 80 ఉంది కదా, 80 సెట్ చేసుకుంటే 80 సెట్ చేసుకుంటే ఆ స్పీడ్ లిమిట్ మ్యాచ్ చేసుకొని 80లోనే వెళ్తుంది. సో స్పీడ్ లిమిట్ పెరగదు, తగ్గదు. అండ్ ముందు కార్ ఎలా ఉంటో దాన్ని మ్యాచ్ చేసుకుంటూ వెళ్తుంది. బాగుందండి. అప్లై స్లైట్ టర్నింగ్ ఫోర్స్ ఎందుకు? అప్పుడప్పుడు నేను చూడలేదని డౌట్ వచ్చింది అనుకో, ఇక్కడ కెమెరా ఉంది, ఇది నన్ను చూస్తుంది. సో నేను అటు ఇటు చూడలేదు, అటు ఇటు చూస్తున్నా, ఇంకొక చూస్తున్నా, అటెన్షన్ పే చేయలేదు అంటే అప్లై స్లైట్ ఫోర్స్ అని స్టీరింగ్ కొంచెం జరపని వస్తుంది మెసేజ్. నువ్వు జరుపుతావా లేదని చూస్తుంది. జరపకపోతే కారు ఆగిపోతుంది. హ్యాజర్డ్ లైట్స్ వేసుకొని కారు ఆగిపోతుంది. ఆగిపోయి బీప్ అయ్యి ఇంకా నేను ఏం కదలకపోతే ఎమర్జెన్సీ సర్వీసెస్ వాళ్ళు కూడా ఫోన్ చేస్తుంది. వెరీ వెరీ అడ్వాన్స్డ్. కొంచెం అటు ఇటు ఉంటే మనల్ని బుక్ చేస్తుంది ఈ కారే, మనం కూడా బుక్ చేస్తుంది.
ఎక్కువ వరి అవ్వాల్సిన అవసరం లేదు. చాలా స్ట్రిక్ట్ ఉంది కారు కూడా. ఓ అక్కడ నడుస్తున్నారు మనుషులు, వాళ్ళకి కూడా అన్ని పిన్స్ కూడా చూపెడుతుంది. కార్ పార్కింగ్ ఇది రికార్డ్ కూడా చేస్తుందా మంచిగా ఇప్పుడు బ్లాగింగ్ చేయడానికి? రికార్డ్ చేస్తుంది. లోపల కెమెరా రికార్డ్ చేయదు, బయట కెమెరా రికార్డ్ చేస్తుంది. మనం లాంగ్ డ్రైవ్ పోయినాము, రోడ్ ట్రిప్స్ పోయినాము, అప్పుడు రికార్డ్ చేసుకోవచ్చు. ఫ్రంట్ కెమెరా, ఫ్రంట్ డాష్ కెమెరా, వెనకాల డాష్ కెమెరా, సైడ్ కెమెరాస్ అన్ని రికార్డ్ అవుతాయి. తర్వాత మనం తీసుకొని వీడియో ఎడిట్ చేసుకోవచ్చు. వాయిస్ ఒకటి వాయిస్ ఓవర్ చేయాలి. వాయిస్ ఒకటి మనం వాయిస్ ఓవర్ చేసుకోవాలి. బ్లాగర్స్ ఎవరైతే ఉన్నారో అది తీసుకోండి. కానీ ఇండియాలో ఎట్లా పని అవుతుంది అంటూ? ఇండియాలో కొంచెం కష్టమే. ఆబ్వియస్లీ ఇక్కడ లేన్లు ఇవన్నీ కరెక్ట్ గా ఫాలో అవుతారు అందరు కాబట్టి అలానే పని చేస్తుంది. 2 లేన్ మధ్యలో లేన్లు చూసుకొని వెళ్తుంది. 2 లేన్లు ఉన్నాయి కదా, 2 లేన్లు కార్ చూసుకొని ఆ కార్ ని గ్రీన్ చాలా దూరం 10 కార్ల వరకు చూస్తుంది అది. 1 2 3 4 5 6 తిప్పితే వెనకాల కూడా చూస్తుంది. వెనకాల కూడా వస్తుంది. వెనకాల కాలం కూడా లైక్ పక్కన ఉన్న ట్రాఫిక్ లైట్లని అన్నిటిని ఆగాడు కదా రెడ్ లైట్, మన కార్ కూడా దగ్గరికి వెళ్ళి ఆగుతుంది. నేనేం చూస్తున్నా. కాకపోతే మనమే రెస్పాన్సిబుల్, ఫుల్లీ రెస్పాన్సిబుల్. అందుకని మనం చూస్తూ ఉండాలి, అటెన్షన్ కరెక్ట్ గా చూస్తూ ఉండాలి. స్టీరింగ్ కూడా చేతులు దగ్గరలో ఉండాలి. స్టీరింగ్ ఎమర్జెన్సీ ఏదైనా అయినా ఐ హావ్ టు టేక్ ఓవర్. అక్కడ ఆగడిగా ఇద్దరు మాట్లాడుతుంటారు. ఏమేమి టెక్నాలజీలు వచ్చినాయి అసలు. బండి సూపర్, అది ఆ బైక్ లాగా కూడా చూపెడుతుంది బండి. లైక్ కార్లు పుట్టుకొస్తానే అక్కడికి వెళ్ళి. ఓకే, ఈ మధ్యలో వెహికల్ ఉంది, యూట్ ఉంది కాబట్టి యూట్ దగ్గర బ్లాక్ అయ్యి. ఇంకా నువ్వు చాలా నేర్చుకుంటున్నట్టున్నావు కదా. కెమెరా టెస్ట్, స్పీడ్ కెమెరా ఏమన్నా చెప్తా. ఇది కూడా చెప్తుంది స్పీడ్ కెమెరా ఉందని ముందు. దీన్ని ఏం మ్యాప్స్ ఇవి? దిస్ ఇస్ రన్ బై గూగుల్ మ్యాప్స్. గూగుల్ మ్యాప్ ఏనా? దిస్ ఇస్ రన్ బై గూగుల్ మ్యాప్స్. ఇప్పుడు ఇది పోయింది కదా, ఇప్పుడు బ్రేక్ వేసింది కదా. నువ్వు వేసినావు. ఎందుకు ఇది చూసుకోదా? సో దీంట్లో కూడా అప్గ్రేడ్స్ ఉంటాయి. నాది ఆటో పైలట్ ఉంది, ఇంకా సెల్ఫ్ డ్రైవింగ్, ఫుల్లీ ఆటో డ్రైవింగ్ అది పెట్టాలంటే అది ఇంకా కొంచెం ఎక్స్ట్రా ఉంటుంది. అది కూడా పెట్టుకుంటే రెడ్ లైట్ దగ్గర ఆగుతుంది, స్టాప్ సైన్ దగ్గర రెడ్ లైట్ దగ్గర ఆగి అదే చూసుకుంటుంది. అసలు ఈ కార్ ఏందా? ఈ కారు 80,000. 80 లక్షలు. ఎంత? 80 లక్షలు. 45 lakhs. 45 lakhs. స్పీడ్ కూడా కొంచెం. ఇవి ఇండియాలో వచ్చాయా? ఇండియాలో తెలియదు, రాలేదా? ఇండియాలో వచ్చినా కూడా ఈ ఆటో పైలట్లు పెట్టేసి లైక్ అంటే కొంచెం రిస్క్ తీసుకోవాలి. ఎందుకంటే తెలుసుగా మనోళ్ళు మధ్యకి పోకుండా బ్రేక్స్ ఇస్తారు. ఇట్లా చేయబెడతారు, మనం చెయ్యి ఇట్లా వేసి ఇట్లా ఆగు అని దాటుకుంటూ పోతారు కొంతమంది. అప్పుడు ఎంత పెద్ద ట్రక్ అయినా ఆగాల్సిందే అక్కడ రోడ్డు మధ్యలో. సడన్గా అట్లా వస్తారు కదా మన వాళ్ళు కొన్నిసార్లు. అంటే కొన్నిసార్లు ట్రాఫిక్లో కుదరదు అది, కానీ హైవేలలో ఎవరు రారు, వస్తే గుద్ది వెళ్ళిపోతారు కాబట్టి. నువ్వు పెట్టుకో నీ ఎక్స్ప్రెషన్. సో ఇక్కడ ఏంటి అని అంటే ఇది సూపర్ కార్ లాగానే చాలా ఫాస్ట్గా, అంటే 0 to 4 seconds 100 స్పీడ్ అందుకుంటాయంట. 4.4 seconds 4.4 seconds 0 to 100 kilometers అందుకుంటాయంట. అంటే లైక్ అట్లా ఎట్లుంటుంది అని చెప్పేసి నాకు డౌట్ వచ్చింది. అసలు సూపర్ కార్లు అవి అంటారు కదా, అవి ఇట్లా కూర్చున్న అవి ఎట్లా పోతాయి అంటే అవి ఇంకా ఫాస్ట్ ఇంకా గుంజుకుంటాయి అన్నట్టు కార్ను బట్టి. బట్ ఇది కూడా అంత వరకు గుంజుతుంది అని అన్నారు. అంటే సరే చూద్దామని చెప్పేసి అని అనుకుంటాను. సో
స్టార్ట్ చేస్తావా? ఓకే, సిగ్నల్ వాడంగానే గుమ్మేస్తాం. రెడీ? 1 2 3. అప్పటి కార్ పల్లె ఉంది. ఏం కార్ అది? Mazda MAZDA. మా ఓపిక డౌన్ ఉంది, ఇంకా ఫాస్ట్ వెళ్తుంది. రెడీయా? ఎంత ఫాస్ట్ వచ్చేది అది. అమ్మో, సర్రని అందుకుంది. అయితే చెప్తా, నేను ఎక్స్పీరియన్స్ చెప్తా. కొరియా వెళ్ళినప్పుడు మన డేగులో అది ఉంటుంది చూసిరా, వీల్ రోలర్ కోస్టర్లో గిట్లనే గుంజితే మొత్తం వెనక్కి పోయి అమ్మో దారుణంగా భయమైంది. సేమ్ అట్లనే ఫీలింగ్ వచ్చింది. సుమ్మున ఇక ఒక 150, 200, 300 పోతే ఎట్లుంటుందో అలా కూర్చున్న వాళ్ళ పరిస్థితి అసలుకి. ఇక్కడ ఏంటి అని అంటే, ఇక్కడ షాపింగ్ మాల్స్ ఉంటాయి కదా, షాపింగ్ మాల్స్లో పార్కింగ్స్ ఉంటాయి అన్నట్టు. పార్కింగ్ దగ్గర ఇగో ఈవీ ఓన్లీ, అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ ఓన్లీ. ఇక్కడ మనం ఛార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు అన్నట్టు ఒకవేళ కావాలని అనుకుంటే. సో ఇట్లా ఫ్రీ ఉంటుందంట, 3 hours వరకు ఫ్రీ ఉంటుందంట. 3 hours బ్యాటరీ ఫుల్ అయిపోద్ది అంట. ఇక్కడ అంతకన్నా అవసరం లేదు. బయట మనము ఇక్కడ ఇంట్లో కూడా ఛార్జింగ్ పెట్టుకోవచ్చు, కొంచెం స్లో ఎక్కుతుంది. బయట కూడా ఛార్జింగ్ పాయింట్లు ఉంటాయంట. దగ్గర $40, అంటే దగ్గర 2500, 2750 రూపాయలు, 2500 అంతే. 2500 రూపాయలు అయితే దగ్గర ఎన్ని 500 కిలోమీటర్లు వస్తుంది. బయట పెట్రోల్ కన్నా ఇది చాలా తక్కువ అన్నట్టు. అండ్ కార్బన్ ఎమిషన్ ఉండదు, హెవీ నాయిస్ ఉండదు, ఎయిర్ పొల్యూషన్ లాంటివి ఏమి ఉండదు. ఇక్కడ దీంతో ఒకటి ఉంటుంది ఏంటంటే, ఇప్పుడు లిథియం అయాన్ బ్యాటరీస్ కాబట్టి వాటిని ఒక 10-20 సంవత్సరాల తర్వాత డిస్పోజ్ చేసినప్పుడు వాటి నుండి వచ్చే పొల్యూషన్ ఒకటి ఉంటుంది. మరి దానికి కూడా ఏదైనా ఉండొచ్చు, దానికి కూడా ఏమైనా నెక్స్ట్ ఫ్యూచర్లో కనుక్కుంటారేమో, మరి ఇప్పుడు కనుక్కుంటున్నారేమో కూడా తెలియదు. అదొక్కటి తప్ప పెట్రోల్ ఫ్యూయల్తో పోల్చుకుంటే ఇది చాలా బెటరు. సరే, కరెంటు కూడా నువ్వు ఇక్కడ వేస్ట్ చేస్తున్నావు కాబట్టి మన వీళ్ళు సోలార్స్ ఉంటాయి అన్నట్టు ఇక్కడ ఎక్కువ శాతం. ఆ సోలార్స్ నుండి సోలార్స్ ఉంటాయి కదా, సోలార్స్ నుండి పవర్ తీసుకొని వీళ్ళు పెట్టేసుకుంటారు, ఛార్జింగ్ పెట్టేసుకుంటారు. సో దట్ వీళ్ళకి సోలార్స్ ఉంటాయి ఇంట్లో, ప్రతి ఒక్కరి ఇంట్లో చాలా మటుకు. సో అట్లా వీళ్ళు అట్లా చూసుకుంటారు అన్నట్టు. అదొకటి కూడా బెనిఫిట్ మేబీ. అండ్ ఇక ఒక బ్యాటరీ డిశ్చార్జ్లనే కొంచెం ప్రాబ్లం అవుతుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ ఆల్ గుడ్. కానీ ఈ బ్యాటరీస్ కూడా ఇక మరి ఇంకోటి, మరి పెట్రోల్ అంటే మనం ఇప్పుడు నేచురల్ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో భూమిలోకి వెళ్ళాన్నిటిని తవ్వి పొక్కలు పెట్టి అవే తీసి మనం వాడుతున్నాము. ఇన్ ఫ్యూచర్లో ఆ ఫ్యూయల్స్ కూడా అయిపోతాయని చెప్పేసి ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేది కాన్సెప్ట్ తెచ్చారు. ఇండియాలో కూడా 2050 అట్లా మొత్తం ఇంజన్ బండ్లన్నీ తీసేసి ఓన్లీ ఎలక్ట్రిక్ వెహికల్సే ఉండాలి అనే ఒక కాన్సెప్ట్ అయితే తెచ్చారు కదా మన వాళ్ళు, ఇప్పుడు తెచ్చిరు మన వాళ్ళు. సో నేను న్యూస్లో అట్లా చూశాను. సో కాబట్టి మనకు ఫ్యూచర్లో అంటే 2050 వరకు ఇండియాలో ప్రతి ఒక్క బండి ఎలక్ట్రిక్ వెహికల్ అయ్యేటట్టే ఉంటుందని చెప్పేసి అయితే అనుకుంటున్నా. సో ఎక్స్ప్లోర్ చేయండి అని అంటారు మీరందరూ, నేనేమో చేస్తాను. మీరు లాస్ట్కు నేను సైకిల్ దొక్కుంటా కష్టపడుకుంటా అయ్యో కాలు నొప్పులు ఎత్తాను, ఎక్కువ తిండి దొరకట్లేదు, క్యాంప్ దొరకట్లేదు అంటే మాత్రమే చూస్తారు. మరి నాకు అది అర్థం కాదు. చలో, ఇక ఇక్కడ ఛార్జింగ్ పెట్టుకుందాం అనుకున్నాం కానీ ఛార్జింగ్ పోర్టల్స్ లేవు, ఖాళీ లేదు. అది లేకుంటే అది కూడా చూపెట్టండి. బట్ నేను వేరే కార్లకి ఎట్లా ఛార్జింగ్ పెట్టుకుంటారో అది చూపెడతాను. ఇక్కడ కొన్ని కార్లు ఉన్నాయి. ఓ వీనికి మొత్తం దగ్గర పెట్టినావు, దగ్గర అంటే ఈడే పెట్టి ఇట్లనే ఇచ్చింది వీడు. సో గాయస్ ఇది ముచ్చట. అండ్ అవుట్ ఆఫ్ ది ఆర్డర్ ఇది పని చేయట్లేదు. ఓకే, సో ఇవి 2 ఉన్నాయి. ఈ టెస్లా ఛార్జింగ్ జస్ట్ తీసి ప్లగ్ చేయడం అంతే. అంతేనా? మరి BMW పెట్టుకున్నాడు. BMW ఈవీ కాబట్టి వాడు ఈవీ వాళ్ళు పార్కింగ్ చేసుకోవచ్చు. పార్కింగ్ కానీ వాళ్ళకి ఛార్జింగ్ ఉండదు. ఛార్జింగ్ ఉంటుంది
ఇది టెస్లా పని చేస్తుందా? టెస్లా తెలియదు కూడా తెలీదు. ఇట్లానా? టెస్లా వాళ్ళు ఈ ఛార్జింగ్ పాయింట్స్ కూడా ఇచ్చారు అన్నట్టు, వీళ్ళు కావాలనుకుంటే ఫ్రీగా పెట్టుకోవచ్చు. అంటే ఎంకరేజ్ చేయడానికి ఇప్పుడు కార్లు కొంటారు, మధ్యలో ఎక్కడైనా ఛార్జింగ్ అయిపోద్ది, అలాంటప్పుడు ఎట్లా పరిస్థితి అని చెప్పేసి ఇదే కదా. ఇది కొంచెం స్లో ఎక్కుతుంది, బయట ఫాస్ట్ ఛార్జెస్ అయితే చాలా ఫాస్ట్ ఎక్కుతుంది. 11 కిలోవాట్స్ ఉంటుంది, బయట అయితే నీకు 200-250 దాకా వస్తుంది. మొబైల్ పెడితే పేలిపోతుంది. ఓకే, సో ఇప్పటివరకు అయితే మనం బయటికి వెళ్ళేసి వచ్చినాం కదా. సో మనము అంటే పార్క్ చేసిన కాంచాలి మొత్తం రికార్డ్ అయింది. ఎవరన్నా దగ్గరికి వచ్చినా ఎవరైనా ఏమైనా చేయాలనుకున్నా అంతా రికార్డ్ అవుతుంది, రికార్డ్ సేవ్ అయిపోద్ది. సో ఇప్పుడు మన లాస్ట్ ఎవరు రాలేదు, మనం పార్కింగ్ చేసినప్పటి నుంచి లాస్ట్ లో ఎవరు వచ్చారంట, అది మనమే. ఓకే, మనం అక్కడ ఉన్నాం, మనం వచ్చిందంతా రికార్డ్ అయింది. యా, సో రికార్డ్ అయింది. అట్లా ఎంతసేపు అట్లా రికార్డ్ అయింది? ఎంత యూఎస్బీ ఉంటుంది లోపల, యూఎస్బీ ఫిల్ అయ్యేంత వరకు రికార్డ్ అవుతూనే ఉంటుంది. రికార్డ్ అయ్యి పాతది క్లోజ్ అయిపోయి పాతది డిలీట్ అయ్యి కొత్తది రికార్డ్ అవుతా ఉంటుంది. పాత డిలీట్ అయ్యి కొత్తది వస్తుంది. ఓకే, ఇంకా ఎయిర్ కంట్రోల్ ఎట్లా? ఎయిర్ కంట్రోల్ ఇది. సో నీకు ఇది ఎయిర్ కంట్రోల్ చేసుకోవచ్చు, గాలి ఎక్కడ రావాలని, పైకంటే పైకి, పైకంటే పైకి, కిందికంటే కిందికి, సైడ్ కావాలంటే సైడ్ కంటే సైడ్కి అవుతుంది. నైస్. సో ఒక సింగిల్ హ్యాండ్ తో కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. సో నీకు దాంట్లో నుంచి వస్తుంది, కనబడుతుంది కూడా ఎయిర్ వెంట్స్. చల్లగా ఉన్నది. ఇది కూడా అంతే. డ్రైవింగ్ వీల్ ఇది కూడా అంతే. ఆటోమేటిక్, టెక్నాలజీ, స్పీడ్, టెంపరేచర్ ఎంత చేస్తే ఆటోలో పెడితే ఆ టెంపరేచర్ వరకు మెయింటైన్ చేస్తూ ఉంటుంది, ఆ టెంపరేచర్ వరకు. సీట్ హీటర్స్, స్టీరింగ్ హీటర్ కూడా అవుతుంది, స్టీరింగ్ కూడా హీట్ అవుతుంది. స్టీరింగ్ హీట్ అవుతుంది, స్టీరింగ్ ఇప్పుడు హీట్ పెడితే హీట్ అవుతుంది. చలికాలం కోసం. ఇంకా ఫోన్లో కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. ఓకే, పాటలు ఏమైనా ఉన్నా దీనికి కార్డే ఉండదు, ఫోనే నాకు కీ. ఫోన్ నుంచి అన్లాక్ అవుద్ది. ఫోన్ పోతే నీకు కార్డ్ ఒకటి ఇస్తాడు, ఆ కార్డ్లో నుంచి ఎంటర్ అవ్వచ్చు. లేకపోతే మోస్ట్లీ ఆ కార్డ్ కూడా క్యారీ చేయాలి, లేకపోతే నీకు మోస్ట్లీ దీంట్లోనే నీకు కంట్రోల్స్, కార్డు పోయింది, ఫోన్ పోయింది, బూట్ ఓపెన్ చేయాలన్న దీంట్లో చేయొచ్చు. వెనకాల ఓపెన్ చేయొచ్చు. ఒకవేళ కార్డు పోయింది, ఫోన్ పోయింది, వాడికి ఫోన్ చేయాలి. కార్డు పోయి ఫోన్ పోతే నీకు వాడికి ఫోన్ చేసి వాడు వచ్చి తీయచ్చు. ఇది రాబ్ చేసే ఛాన్సే లేదా? కార్ని దొంగతనం చేసే ఛాన్సే లేదా? దొంగతనం చేసే ఛాన్సే ఉండదు, ఎందుకంటే నాకు దీంట్లో తెలుస్తుంది వాడు ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు. నావిగేషన్ నేను ఎక్కడికి వెళ్తున్నా, కార్ ఎక్కడ ఉంది కరెక్ట్ గా తెలుస్తుంది. దాన్ని వాడు బైపాస్ చేసి ఏం చేయలేడు. కార్ యాక్చువల్లీ ఫస్ట్ అన్లాక్ కాదు, అన్లాక్ అయినా నేను దీంట్లో కంట్రోల్ చేసుకోవచ్చు. కంట్రోల్ చేసుకొని కార్ని ఆపేయచ్చు, కార్ని లాక్ వేయచ్చు. సేఫ్టీ అండ్ సెక్యూరిటీ దాంట్లో పోతాంటే కూడా సడన్ గా లాక్ వేసేయచ్చా? మొబైల్ ఉంటే ఆపొచ్చు. మొబైల్ మన చేతిలో ఉంటే వాడు ఎటు పోయినా ఎక్కడున్నా అక్కడ ఆపేయచ్చు అన్నట్టు. మనం కూడా మనకి మొత్తం కెమెరాలు ఉంటాయి కాబట్టి వాడు ఈజీగా తెలిసిపోతాడు ఎక్కడున్నా. మనం లైవ్ గా స్ట్రీమ్ చేసుకోవచ్చు, లొకేషన్ వస్తుంది వాడు ఎక్కడ ఉన్నాడో. మనం ఎవరికైనా కార్ ఇచ్చినా కూడా మంచిగా మనము వాళ్ళు ఎట్లా నడుపుతున్నారు ఏంటి కూడా చూడొచ్చు, మొత్తం చూడొచ్చు. స్పీడ్ వస్తుంది, స్పీడ్, లొకేషన్. కానీ కెమెరా యాక్సెస్ ఉండదేమో. కెమెరా యాక్సెస్ ఉంటుంది, లైవ్ కెమెరా. వాళ్ళు ఎట్లా పోతున్నారు, ఏం పోతున్నారు, కార్లో ఏం చేస్తున్నారు. సో టెక్నాలజీకి మారు పేరు టెస్లా. ఇలాన్ మస్క్ మామ. చాలా పదండి. కార్ టూర్ అయిపోయింది కదా, మీకు ఎలా అనిపించిందో చెప్పండి. అండ్ ఇక్కడ ఎక్కడైనా లైక్ ఇండియన్ ఫ్లాగ్స్ కోసం చూస్తున్నా, నాది చిరిగిపోయినాయి కదా. అదేవిధంగా ఎక్కడన్నా నాకు రైడ్లో మధ్యలో కొంచెం ఇక సాయంత్రం కాగానే కొంచెం చాయ్ పత్తా అవి అప్పుడెప్పుడు కొరియాలో కీర్తి వాళ్ళ దగ్గర తీసుకున్నా చాయ్ పత్తా, అండ్ మధ్యలో తైవాన్లో ఏమో తీసుకున్నా. అండ్ ఇప్పుడు అయిపోయింది, అండ్ ఇప్పుడు కొంచెం చాయ్ పత్తా ఇట్లా కావాలి చాయ్ పెట్టుకోవడానికి. కాఫీ అంటే రెగ్యులర్గా పెట్టుకుంటాను, కానీ ఇక ఏమైనా గిలాసులు గిన్నెలు ఏమైనా ఉంటే అవి కూడా తీసుకుందామని చెప్పేసి అనుకున్నా. అయితే మన బ్రో అన్నాడు ఇక్కడ ఏదో ఇండియన్ది స్టోర్ ఏదో గ్రాసరీస్ ఉంది అని అన్నాడు. సరే బ్రో చూద్దాం అని చెప్పేసి అయితే వచ్చినాము. ఇదేంటి ఇది
లిట్కోంబ్ హైపర్ మార్కెట్ బల్క్ హోల్సేల్ టు పబ్లిక్ అంట. ఇక్కడ ఏమున్నాయి, వెజిటేరియన్ ఫుడ్ అండ్ డ్రింక్స్ అంట, ఫ్రెష్ షుగర్ కేన్ జ్యూస్, డెలిషియస్ మ్యాంగో లస్సీ, మసాలా టీ అలానే అమ్ముతారు. హలో నమస్తే. హాయ్ బ్రో. హాయ్, ఎలా ఉన్నావు? బాగున్నా. ఎక్కడ నుండి బ్రో? హైదరాబాద్. మీరు? వరంగల్. వరంగల్. అరే బ్రో, దిస్ ఇస్ కంగ్రాచులేషన్స్. ఎట్లుండే బ్రో అసలు? థ్యాంక్ యూ కష్టపడినట్టున్నావు నిజంగా. యూట్యూబ్లో అన్ని వీడియోలు చూస్తున్నావు. సో నైస్ టు హ్యావ్ యూ ఇన్ మై స్టోర్ టుడే. ఓకే, మనదేనా? తెలుగు వాళ్ళు తెలియదే. చాయ్ పత్తా కావాలి, ఉన్నా బ్రో? చాయ్ పత్తా ఏంది బ్రో, పెళ్లి చేసుకుంటే నీకు కొత్త సంసారానికి ఏమేమి కావాలో అన్నీ ఉన్నాయి మన దగ్గర, చూపిస్తాను. అవునా? ఓకే, ఇదేంటి మల్లెపూలు? అది మన మల్లెపూలే, కాకపోతే ప్లాస్టిక్ మల్లెపూలు. క్రేజీ. వాసన రావు అంతే. వాసన దాని మీద మల్లెపూల ఫ్రాగ్రెన్స్ కొట్టుకొని వాసన తీసుకోవచ్చు. ఐడియా ఇచ్చిన చేసి పెట్టేసా. ఓకే, చలో. ఎక్కడుంది బ్రో చాయ్ పత్తా? చాయ్ పత్తా కన్నా ముందు చాయ్ పత్తా అన్న, దా చూపిస్తా. చాయ్ పత్తా ఏంటి బ్రో, మిగతా అన్నీ చూపిస్తా. ఏమైనా కావాలంటే చూడు, అవసరం పడుతుంది. మెడిసిన్, కాస్మెటిక్స్. ఇగో చాయ్ పత్తా చూడు ఎంత పెద్ద ఉంది. వా, బ్రూక్ బ్యాండా, తాజ్ మహల్, అమ్మాయి గాడ్, చక్రగోల్టీ కూడా ఉంది. కాఫీ చాలానే ఉన్నాయి బ్రో మీ దగ్గర. ఓకే, ఫిల్టర్ కాఫీ కూడా ఉంది మన దగ్గర. చెన్నై ఫిల్టర్. స్టీల్ సామాన్లు కూడా ఉన్నాయా బ్రో? మరి అమ్మ వీళ్ళ దగ్గర మ్యాక్సిమం చాలానే ఉన్నాయి. పూజ సామాన్లు అన్నీ ఇక్కడ ఉంటాయి. ఇవేంటి ఇవి? పిడికలు అన్నమాట పూజకి. పిడికలు ఇట్లా గుండ్రంగా ఉంటాయి కదా, ఇట్లా డబ్బల్లా కూడా చేస్తారా? ఇట్లా ఎంత బ్రో ఈ పిడికలు? $4. $4. 1 2 3 4 5 పిడికలు $4. అంటే దగ్గర దగ్గర మనకు ఒక 240 రూపాయలు అంతే కదా, 240 కదా. మూర్తులు, దేవతా మూర్తులు అండ్ వినాయకుడు, చాలానే ఉన్నాయి బ్రో. ఇది మన కంటెంట్ కాదు, బట్ చూద్దాం ఏమేమి ఉన్నాయి ఒకసారి చూడొచ్చా? ఇక్కడ చూడండి, మన ఇండియా మామయిర్త, వాటిక, పారాచూట్ కొబ్బరి నూనె బ్రో. పారాచూట్ కొబ్బరి నూనె కూడా, ఆల్మండ్ ఆయిల్ అంట, VLCC. గాడ్, ఏంటిది అసలుకి ఇన్ని కాలం సామాన్లు ఉన్నాయి ఇక్కడ. మొత్తము కాస్మెటిక్స్ దానికి సంబంధించింది అంత ఉన్నది ఇక్కడ. గిడ చూడు బ్రో, మొత్తం గిన్నెలు, బౌళ్ళు, బొచ్చలు. ఈ పెద్ద కాడ ఏంది బ్రో, ఫంక్షన్ చేసుకుంటారా? ఇవి కూడా ఉన్నాయా? ఇవన్నీ ఎట్లా తెప్పిస్తారు బ్రో వీళ్ళు? ఇవన్నీ ఎట్లా తెప్పిస్తారు మీరు? అన్ని కంటైనర్లు వస్తాయి బ్రో మనకి షిప్లో. మనం కంటైనర్ తీసుకొని ఏమేమి కావాలో కొని కంటైనర్. ఎట్లుందో తెలుసా, ఇది స్టీల్ షాప్ పోతాం కదా, మన హైదరాబాద్లో ఒక స్టీల్ షాప్ ఉంటుంది మొత్తము. తక్కువ ఉంటాయి మన దగ్గర అన్ని వెరైటీస్. ఇండియా రొట్టె కూలలు కూడా బ్రో, అసలుకి రోలు, పీట, రాగి చెంబులు, ఈ నూనెలు, ప్రతి నూనె అవైలబుల్ ఉంటుంది. నూనె గార్గెన్స్. మా దేవుడా, ఈ కుక్కర్ చూడు, హాకిన్స్. ఇక్కడ మనకి ఇండియన్ వాళ్ళకి కావాల్సినవన్నీ ఉన్నాయి ఇక్కడ. అంటే ఇండియాలో ఏమేమి దొరుకుతాయి క్రేజీ. ఒక గ్రైండర్లు, ప్రీతి గ్రైండర్, ప్రెస్టీజ్. ఓ మై గాడ్, ఏంది పెనం? రొట్టె పెనం. అమ్మ, చీపురు కట్టలు కూడా ఉన్నాయి. ఏంది బ్రో, మీరు ఒక ఇండియా సామాన్లను తెచ్చి పెట్టిరా? లైక్ చిన్న ఇండియా, ఇది చిన్నది, లిటిల్ ఇండియా అనుకో. మై గాడ్, ఇవన్నీ ఉన్నాయి చూడండి అసలుకి. ఇవన్నీ సోంపు బ్రో. ఇవన్నీ స్టోర్లలో దొరుకుతాయా బ్రో? అన్ని స్టోర్లలో మాక్సిమం రేంజ్ ఉంటుంది మన దగ్గర. అవునా? పాలాలు, కోల్హాపూరి అట, మర్మరా అంటారు కదా మన వాళ్ళు. పాలాలు, ఓ మురుమురాస్, హల్దీరామ్ స్వీట్లా. ఇవన్నీ ఇంకా స్నాక్సా? అంత స్నాక్స్ సెక్షన్. ఓ మై గాడ్, ఇదంతా సౌత్, నార్త్, అటు సైడ్. మురుకులు కూడా ఉన్నాయి కదా.
ఒడియాలు కూడా ఉన్నాయి, చిప్స్. వీడికి వస్తే అన్ని సామాన్లు దొరుకుతాయేమో నాకు తెలిసి. పెళ్ళికి సామాన్లు పెడతాం కదా మనం, గిన్నెలు బోళ్ళు బొచ్చాలు అంతే. చింతపండు కూడా దొరుకుతుంది. క్రేజీ బ్రో అసలు. చూడు చింతపండు, ఇది అస్ఫుటీడా కదా ఇంగువ. అమ్మ ఏంది ఈ చింతపండు రకాలు కూడా ఉన్నాయి ఇలా. ఇది మన గరం మసాలాలు ఇట్లా పెద్ద పెద్ద అమ్ముతాం అన్నమాట. ఇట్లా కూడా అది అరే బిర్యానీ ఆకు, గరం మసాలా, ఇగో దాల్చిన చెక్క, పచ్చిమిరపకాయలు, ఎండుమిర్చిపోయి, అది ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, రొయ్యపొట్ట. ఇది మన ఫ్రైడ్ ఆనియన్. ఫ్రైడ్ ఆనియన్ బిర్యానీ, ఇది బిర్యానీ అన్న. ఇగో ఇవమ్మ జీలకర్ర, ధనియాలు, మసాలాలు, వాట్ నాట్, మెంతులు, ఓమా, పసుపు. ఓర్ దేవుడా, నాకు ఇది ఆస్ట్రేలియాకి వచ్చినట్లేదు. వచ్చిన కాంచెల్లి ఇండియా ఫీలింగే వస్తుంది నాకు. నిన్న ఆ రోడ్డు మీద నడిస్తే మాత్రం మొత్తము వాళ్ళే ఉన్నారు. ప్లాస్టిక్ సామాన్లు కూడా ఉన్నాయి. బేగం బజార్, చిన్న బేగం బజార్. ఓర్ అచ్చా, గిది కూడా తెప్పిస్తారా బ్రో నీళ్ళు? వాటర్ చల్లగా ఉండా నీకు. ఇది మహారాష్ట్రలో చూసిన నేను. ఇది పెట్టుకో ఒక సైకిల్ మీద, ఎంత మంచిగా ఉంటుంది. నేను ఇక అప్పుడు సైకిల్ నడపొద్దు. చేపలు, ప్లాస్టిక్ చేప. వీళ్ళు ఇండియాని ఇక్కడ రిప్లేస్ చేసిరు అంటే ఇదేమి, ఇక్కడ చిన్న ఇండియాని చేసేసిరు వీళ్ళు. మనకి అన్ని పెద్ద పెద్ద ప్యాకెట్లు ఉంటాయి ఇట్లా 5-5 కిలోలు ఏడ దొరకవు. ఏ పప్పులు ఉప్పులు కావాలన్నా అన్ని దొరకవు. ఓ మై గుడ్నెస్. చలో షాట కూడా రైస్ పప్పులు. ఇది మాత్రం షాట నాకు బ్రో, నువ్వు షాట అని మాత్రం అనకు. అది చాటలు ఉన్నాయి. ఇవి కూడా ఏడ దొరకదు మన దగ్గరనే, సిడ్నీ మొత్తంలో. ఇది షాట్ అమ్ముతారా బ్రో? అది షాట్ అమ్ముతా అంటారు. కుండలు, అమ్మ నేను నవరా రైస్ అని అన్ని రైస్లు ఉన్నాయి. పప్పులు చూడండి ఎన్ని ఉన్నాయో. గుడ్ డే బిస్కెట్, పార్లే బిస్కెట్, టైగర్ బిస్కెట్, ఏంటి బ్రో? వద్దు బ్రో, నా వల్ల కాదు. బియ్యం బస్తాలు కిలో 25 కిలోలు అయ్యి. ఎన్ని రకాల బియ్యం బస్తాలు ఉన్నాయండి బ్రో? ఏంటి బ్రో ఇది? వేరే హౌసా? అంటే లైక్ వేరే హౌస్ అంటే చాలా పెద్దది. మనం పెద్ద ఏదో లైక్ పెద్ద డిమార్ట్ కన్నా పెద్దగా కొడుతుంది ఇది నాకైతే. ఇవన్నీ ఏంటి? గోడౌనా? ఓ రామా, ఇవన్నీ ఇట్లే వస్తాయా? సో గైస్ నేను ఒకటి చూపెడతా గైస్. అట్లా సైజ్ ఓ రాములా, రాముల చెప్పు. ఈ సైకిల్ ఈడ దొరకడం అనేది అట్లాసేనా? అట్లాంటిది అర్కులస్ ఏదో ప్యారెట్ అంట. తీయక్ అది దాంతో ఉన్నది, దానికి పంపు ఉంది, అది గాలి లేదు. ఓకే ఉండని రండి. సైకిల్ కూడా వస్తాయి మన అమ్మ. షాట, పీడకలు, సైకిల్, అప్పుడు అట్లాంటి సైకిల్, ఇక పప్పులుపులు అవన్నీ అంటే చూసిరు. క్రేజీ బ్రో అసలు. యాక్చువల్గా నాకు ఇండియా సూపర్ మార్కెట్కి వచ్చిన ఫీలింగ్ ఉంది ఫ్యామిలీ తోటి. అన్నమాట. ఇది ఎక్కడ బ్రో లొకేషన్? ఇది 128 ఫ్రాన్సిస్ స్ట్రీట్, లిట్కమ్, మన ఇండియన్ హైపర్ మార్కెట్. రేట్లు ఎట్లుంటాయి బ్రో? సిడ్నీ మొత్తంలో ఇంత పెద్ద వేర్ హౌస్ ఏడా లేదు. సో ఆబ్వియస్లీ మన ప్రైజెస్ అందరితో కాంపిటేటివ్ ప్రైజెస్ ఉంటాయి. బెస్ట్ ప్రైజెస్ అవైలబుల్ ఇన్ని రేంజ్ ఆఫ్. ఇంకా ఇది ఎక్కువసేపు తీసినా బాగోదు. అండ్ ఐ థింక్ లైక్ ఐఎమ్ రియల్లీ ఇంప్రెస్డ్. అండ్ అది కూడా మన తెలుగు వాళ్ళది. ఐఎమ్ రియల్లీ హ్యాపీ. అన్ని రకాలు అయితే ఇక్కడ ఉన్నాయి. లాస్ట్కు వదిలిపెడితే కుండ కూడా అమ్ముతారు వీళ్ళు. సో కుండల నీళ్ళు చలికాలం ఎండాకాలం కోసం అని చెప్పేసి నచ్చింది బ్రో నాకు సీరియస్లీ. సైకిల్ ఉంది బ్రో, అట్లా సైకిల్ ఉంది చూడు ఆ లాస్ట్కి.
అదే అన్నగారి సైకిల్. అది దొరుకుతుంది అసలు అన్నగారి సైకిల్ అంటారు కదా అప్పట్లో. షార్ట్ ఉంది, షాట తిరుగుతాం కదా, షార్ట్ ఉంది, కుండలు ఉన్నాయి. అన్నీ ఉన్నాయి. నేను అప్పుడు అసలుకి నెక్స్ట్ లెవెల్. గ్రైండర్లు కూడా ఉన్నాయి బ్రో, పెద్ద పెద్ద మన దగ్గర. ఓ ఇడ్లీ గ్రైండర్ అట్లాంటివా? అవన్నీ పెద్ద పెద్ద గ్రైండర్ లోపల. సరే గైస్, బాయ్ బాయ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. అండ్ మన వాళ్ళేంట ఒకవేళ ఎవరైనా ఇక్కడ ఉంటే తీసుకోండి. జస్ట్ అది ఇన్ఫర్మేషన్ కోసం, చాయ్ పత్తా కోసం వచ్చి ఇంత పెద్దగా అయిపోయింది. బాయ్.